భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈరోజు మనం తమిళనాడు ట్రెడిషనల్ స్వీట్ అయిన కురై చేసుకుందాము. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే పెసరపప్పు హల్వా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పుతో చేసే స్వీట్ అయినా చాలా కమ్మగా ఉంటుంది కదా. అది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. అందుకోసం ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకుందాము. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పెసరపప్పుని లోపల నుంచి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలాగ పెసరపప్పు అనేవి దూరగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న పెసరపప్పులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో దానికి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద వచ్చే విధంగా ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే పెసరపప్పు మనకి ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వాడుతున్నాను. ఈ బాదం పప్పు, జీడిపప్పు 2 దోరగా వేగిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేసుకున్నాము. ఇవన్నీ వేగిపోయిన తర్వాత తీసుకొని గిన్నెలో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ముప్పావు కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకొని అదే ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఉప్మా రవ్వలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని వేయించుకోవాలి. మధ్యలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. ఇది ఇట్లా వేగేలోపు బెల్లం కరిగించుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. మనం పెసరపప్పు, ఉప్మా రవ్వ ఎంతైతే తీసుకుంటామో బెల్లం దానికంటే కొంచెం ఒక పావు కప్పు ఎక్కువ తీసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు వరకు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఏ పాకం అవసరం లేదు, ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఉప్మా రవ్వ వేగిపోయింది కదా, ఇందులోకి మనం ఉడికించుకున్న పెసరపప్పు వేసుకుందాము. పెసరపప్పుని ఎనపాల్సిన పని ఏం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవడమే. ఇలా పెసరపప్పు అంతా వేసిన తర్వాత మనం మరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని వడగట్టుకోవాలి. నలకలు ఏమైనా ఉంటే ఇలా వడగట్టుకొని పోసుకోవాలి. ఇలా బెల్లం నీళ్ళని పోసుకున్న తర్వాత గెంటె పెట్టి కలిపేసుకోవాలి, ఎక్కడ ఉండలనేవి లేకుండా. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. హైలో పెట్టుకుంటే ఉరకనే అడుగు పట్టేస్తుంది. తమిళనాడు వాళ్ళు ఎక్కువగా ఈ స్వీట్ని ప్రసాదంగా నివేదిస్తూ ఉంటారు. మనం కూడా శ్రావణ శుక్రవారాలప్పుడు ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇలా చేసి పెడితే మనకి శ్రమ తగ్గిద్ది. అలాగే అందరికీ కొత్త రుచిని పరిచయం చేసినట్టు ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో ఇంకొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మనకి దగ్గర పడతా ఉన్నప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని కలిపేసుకుందాము. ఇదే స్వీట్ని నయనతార గారు ఒక సినిమాలో చెప్పారు. ఆ సినిమా ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇందులో నేను యాలకుల పొడి వేయడం మర్చిపోయాను, అందుకని ఇక్కడ వేస్తున్నాను. మీరు ఉడికించేటప్పుడే వేసుకోండి. అంతే అండి, తమిళనాడు ట్రెడిషనల్ స్వీట్ అయిన ఉక్కురై రెడీ అయిపోయింది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఏదైనా ఫంక్షన్ అప్పుడైనా కానీ స్వామివారికి నివేదించాలనుకున్నా సరే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.